హాయ్, నేను మీ చంద్ర జనవారధి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రాచీన యుద్ధకళైన కర్రసాము గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తమిళంలో సిలంబం, తెలుగులో కర్రసాముగా పిలిచే ఈ కళకి ప్రస్తుతం ప్రాముఖ్యత తగ్గిపోయిందనేది వాస్తవం. ఇప్పుడున్న యూత్కి దీని గురించి తెలియకపోవచ్చు. కర్రసాము సాధన ఆత్మరక్షణతో పాటు బరువు తగ్గడానికి, ఎముకల దృఢత్వానికి, మనలో ఏకాగ్రత పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఇలాంటి ఈ విద్యని మన సత్తెనపల్లిలో నేర్పించేందుకు సిద్ధమయ్యారు కోచ్ గంటా మహేష్ గారు. మెయిన్ రోడ్లోని అమరావతి స్కూల్ క్యాంపస్లో ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఈ శిక్షణను ఇస్తున్నారు. 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆసక్తి చూపటం, తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించడం చాలా మంచి విషయం. తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రదర్శనను తిలకించి చాలామంది మురిసిపోతూ ఉన్నారు. పనిలో పనిగా నాతో కూడా 2 నిమిషాలు కర్రసాము చేయించారు కోచ్ గంటా మహేష్ గారు. కర్ర తిప్పే స్పీడు, స్టైలు, సౌండ్ వంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సమయం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. హాయ్ సత్తెనపల్లి, నా పేరు తేజస్వి. మా పిల్లలు ఇక్కడ చేరి ఇప్పటికి 1 వీక్ అయింది. ఇంకొక చిన్న పాపను కూడా తీసుకొని వచ్చి ఇవాళే జాయిన్ చేశాను. ఇలాంటి కళ సత్తెనపల్లి స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆడపిల్లలకి ఇలాంటివి ఎప్పుడైనా ఫ్యూచర్లో డిఫెన్స్ చేసుకోవడానికి వాటికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఈయన నేర్పించే పద్ధతి, ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంది. ఎప్పుడో పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఈ కళని ఇప్పుడు మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చి మన సత్తెనపల్లి దాకా వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరు దివ్య, మా బాబు పేరు నాగశౌర్య. వాళ్ళ నాన్నగారికి ఒక కళ ఉంది, కర్రసాము నేర్పించాలని. బాబు పుడితే ఫస్ట్ కాడి నుంచి తనకి 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నారు నేర్పిద్దామని. ఎక్కడ నేర్పిస్తారు ఏంటి అని కనుక్కుంటే ఇప్పుడు మా బాబుకి 5th ఇయర్ ఇక్కడ అమరావతి స్కూల్లో మహేష్ సార్ నేర్పిస్తున్నారని తెలిసింది. కనుక్కొని క్లాసులు స్టార్ట్ అవుతున్న కాడి నుంచి మా బాబుని తీసుకొచ్చి నేర్పిస్తున్నాను. బాబు చక్కగా నేర్చుకుంటున్నాడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా మహేష్. నేను కర్రసాము నేర్చుకొని 20 ఇయర్స్ అవుతుంది. నేను గత 2 ఇయర్స్ నుంచి సత్తెనపల్లిలో కర్రసాము విద్య అనేది నేర్పుతున్నాను. ఇది ఎందుకు నేర్పుతున్నానంటే నేను మామూలుగా సరదాగా వెళ్ళి నేర్చుకున్నాను. కానీ ఈరోజు ఈ విద్య ఇంతమందికి ఉపయోగపడుతుందనేది నేను చాలా గర్వంగా ఉన్నాను. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? నేను 20 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నానండి. ఇది మా పూర్వీకులు, బంధువులు కానీ, మా తాతలు కానీ, తండ్రులు కానీ చేసేవాళ్ళు. ఆ తర్వాత నేను సరదాగా వెళ్ళి నేర్చుకున్న విద్య ఇది. నాతో కాకుండా మిగతా ఇంకా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. 2 ఇయర్స్ అయింది. ఈ సంవత్సరం అవేర్నెస్ బాగా వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ బాగా వచ్చారు. దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు మన దగ్గరికి? ఆడపిల్లలు వచ్చేసరికి చిన్నపిల్లలు మినిమం 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశామండి. పిల్లల్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళకి ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఆడపిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. వాళ్ళు కూడా అలాగే దాన్ని నేర్చుకుంటున్నారు. మగపిల్లల కాడికి ఆడపిల్లలే బాగా నేర్చుకుంటున్నారు అనే దాంట్లో నేను గర్వంగా చెప్పుకుంటాను. మీరు నేర్పించే క్రమంలో ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి? ప్రమాదం జరగడానికి త్వరగా ఆస్కారం ఉండదండి. మ్యాక్సిమం పిల్లల్ని అటు తిరిగేటప్పుడు కానీ ఏదైనా కానీ మేము ప్రతి పిల్లవాడి మీద చూస్తూనే ఉండాలి. మ్యాక్సిమం కర్ర తగలడానికి ప్రయత్నం లేకుండానే చూస్తాం. కేవలం ఈ వేసవి సెలవుల్లో మాత్రమేనా, లేకపోతే రెగ్యులర్గా ఉంటుందా? ప్రజెంటు 45 డేస్ పిల్లలకి సెలవులు ఇస్తారు. ఆ తర్వాత మినిమం బేసిక్స్ నేర్చుకోవాలంటే 90 డేస్ పడుతుంది. ఆ తర్వాత ఎవరైనా కంటిన్యూగా వచ్చి నేర్చుకోవాలి, ఇది కంటిన్యూ చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ కర్రసాము నేర్పించడానికి ఎంత ఫీజు ఉంటుందండి? ఇది మినిమం
1000 రూపీస్ మాత్రమే అండి, చాలా తక్కువ. మీరు ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు వారి దగ్గర తీసుకుంటాము. ఎవరైనా పూర్ పీపుల్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఫ్రీగా నేర్పడానికి మేము చూసాము. ఈ ట్రైనింగ్లో బాగా ట్రైన్ అయిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? బాగా పూర్తి స్థాయి శిక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లలకు కానీ, మా అమ్మాయి ఉంది, బాబు ఉన్నాడు, వాళ్ళకి 4-5 ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచే నేర్పాను. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఇప్పుడు వచ్చే బ్యాచ్కి వాళ్ళు నేర్పగలిగే స్థితిలో ఉన్నారు. నేర్చుకున్న తర్వాత వీటిలో కూడా ఏమైనా కాంపిటీషన్స్ అలా ఉంటాయా? తప్పనిసరిగా అండి. ఇవి మన కేరళ, తమిళనాడు సైడ్ చూస్తే సిలంబం అని ఒక వాళ్ళకి స్పోర్ట్స్ ఉంది. అక్కడ వాళ్ళ గవర్నమెంట్లో అక్కడ స్పోర్ట్స్ కోటాలో ఆ సిలంబం అనేది ఉంది. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ జరుగుతున్నాయి. సిలంబం కాంపిటీషన్స్, కర్రసాము కాంపిటీషన్స్ జరుగుతాయి. మనకి గుంటూరులో కానీ చుట్టుపక్కల మనకి వస్తూ ఉంటారు. మన దగ్గర స్టూడెంట్స్ ఇంకా తయారవ్వలేదని మన సత్రంపల్లి నుంచి ఎవరిని తీసుకెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అడిగారు. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఏదైనా కాంపిటీషన్స్ వస్తే మాత్రం మన స్టూడెంట్స్ని తీసుకెళ్ళి చూపిస్తానని చెప్తున్నాను. మంచి కాంపిటీషన్లో పాల్గొంటే చాలామందికి ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో ఈ ఆడపిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. సో అలాంటి ట్రైనింగ్ మీరు ఇస్తున్నందుకు చాలా సంతోషం. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా మంచి పిల్లలు మంచి ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కరసం నేను నా 10 ఏళ్ల వయసులోనే నేర్చుకున్నాను. కరసం నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. దానివల్ల బాడీ వ్యాయామం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు కదా, పిల్లలు చాలామంది కూడా కరసం మీద ఇంట్రెస్ట్ చూపెడుతూ కరసం నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కరసం నేర్చుకోండి, మీ బాడీని ఫిట్గా ఉంచుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. అలాగే నా ఫ్రెండ్స్ మరియు మా ప్రజ్వలన టీం సభ్యులు జీవి నారాయణ, పున్నా సీనులు ఇద్దరు కూడా ఈ వీడియోలో ఉన్నారు. వారు గతంలోనే ఈ యొక్క కరసామ విద్యను నేర్చుకొని ఈ విద్యలో ఆరితేరారు. నా కోరిక మేరకు ఇద్దరూ కలిసి ఈ యొక్క కరసామ ప్రదర్శన చేశారు. చాలా బాగా చేశారు. వారికి చాలా థ్యాంక్ యూ. వారి పిల్లలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన గంటా మహేష్ గారి చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ అండ్ శ్రీను.